guys, welcome to Movie Max. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ నుంచి వచ్చిన భారీ అవకాశాలను తిరస్కరించడం అంటే సాధారణ విషయం కాదు. బాహుబలి, రుద్రమదేవి వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్డమ్ అనుభవిస్తున్న సమయంలో అనుష్క శెట్టికి హిందీ పరిశ్రమ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి. అయితే అప్పటికే తెలుగులో బిజీగా ఉండటం, ఇతర కమిట్మెంట్ల వల్ల ఆ అవకాశాలను పక్కన పెట్టారు. కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ఇప్పుడు అదే టాలీవుడ్ అనుష్కను పక్కన పెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్లు కూడా రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ నటి అయినా అయ్యో బాలీవుడ్ అవకాశాలు అనవసరంగా వదులుకున్నానే అని వాపోతుంటారు. కానీ అనుష్క మాత్రం అలాంటి వాళ్ళందరికీ భిన్నమని తెలుస్తోంది. అనుష్క వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది. ఆమె కెరీర్ ను అవకాశాల సంఖ్యతో కొలవలేదు. నచ్చిన కథ, పాత్రకు ఉండే లోతు మాత్రమే ముఖ్యం. బాలీవుడ్ లో గ్లామర్ పాత్రలు చేయడం కంటే దక్షిణాదిలో తనకంటూ బలమైన ముద్ర వేసే పాత్రలు చేయడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో బాలీవుడ్ వెళ్లలేదే అని తానెప్పుడూ బాధపడలేదన్నారు. పరిశ్రమలో నటిగా అనుష్క స్థానం ఎంతో గౌరవప్రదమైంది. బాలీవుడ్ ఆఫర్లు రాలేదని ఆమె ఖాళీగా కూర్చోలేదు. తన స్థాయికి తగ్గట్లుగా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలపైనే దృష్టి సారించారు. బాలీవుడ్ లో కథనార్ వంటి వైవిధ్యభరితమైన ప్రాజెక్టులను ఎంచుకోవడం చూస్తుంటే ఆమె గ్లామర్ హంగుల కంటే అభినయానికి ప్రాధాన్యత ఇచ్చే కథలే ముఖ్యమని అర్థమవుతోంది. పాత అవకాశాల గురించి ఆలోచించి వర్తమానాన్ని వదులుకునే రకం కాదని నిరూపిస్తుంది. నిజానికి బాలీవుడ్ అవకాశాలు రాకపోవడం అనేది అనుష్క కెరీర్ పరంగా వైఫల్యం కాదు. అది ఆమె ఎంచుకున్న మార్గం. దక్షిణాదిలో ఆమెకు దక్కిన ఆదరణ, అభిమానుల ప్రేమను ఏ బాలీవుడ్ స్టార్ కు తీసిపోని విధంగా ఉంటాయి. తాను తిరస్కరించిన ఆ బాలీవుడ్ ప్రాజెక్టుల గురించి తానెప్పుడు పశ్చాత్తాపం చెందలేదు. పైగా తనకంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకుని ఐకానిక్ నటిగానే నేటికి కొనసాగుతున్నారు. అనుష్క స్పష్టమైన విజన్ తో ముందుకు వెళ్తున్నారనిపిస్తోంది. సినిమా అంటే మార్కెట్ విస్తరణ మాత్రమే కాదు, అది ఒక నటిగా తన ఆత్మ సంతృప్తి అని బలంగా నమ్ముతున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసుడు టాలీవుడ్ ఎంట్రీకి గ్రాండ్ గా రెడీ అయిపోయాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న లేటెస్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం. వైవిధ్యమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట్రికల్ ట్రైలర్ ను తన చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. పక్కా లవ్, యాక్షన్, ఎమోషనల్ ప్యాకేజీలా ఉన్న ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్ తో దూసుకుపోతూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అదిరిపోయిన జయకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్. తొలి సినిమాతోనే జయకృష్ణ ఘట్టమనేని తన లుక్, యాక్టింగ్ తో అందరికి షాక్ ఇచ్చాడు. ఘట్టమనేని వారసుడిగా మంచి కటౌట్ తో స్క్రీన్ మీద చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. ముఖ్యంగా లవ్ సీన్స్ లో క్యూట్ గా నటిస్తూనే యాక్షన్ సీక్వెన్స్ లలో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఇక డెబ్యూ హీరోలా కాకుండా ఎంతో అనుభవం ఉన్న నటుడిలా బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడం చూసి టాలీవుడ్ వర్గాలో ప్రశంసలు కురిపిస్తున్నాయి. తిరుపతిని ఎదిరిస్తా నిన్ను వదలను మంగ ఈ సినిమాలో శ్రీను మంగ మధ్య సాగే గాఢమైన ప్రేమ కథ మెయిన్ హైలైట్ గా నిలవనుంది. ట్రైలర్ లో వచ్చే అవసరమైతే తిరుపతి మొత్తాన్ని ఎదురిస్తా కానీ నిన్ను వదలను మంగ అనే డైలాగ్ మాస్ ఆడియన్స్ కు గట్టిగా కనెక్ట్ అయింది. ఇక బాలీవుడ్ సీనియర్ స్టార్ నటి రవీనా టండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగు పెడుతోంది. తన అందం, అభినయంతో రాషా మంచి ఇంప్రెషన్ వేసింది. జయకృష్ణ రాషా జోడీ కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా వర్కౌట్ అయింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్ఫుల్ విలనిజం. ఈ చిత్రంలో మరో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే సీనియర్ యాక్టర్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించనున్నారు. బల్లారి రాజు వెంకటప్పయ్య నాయుడు అనే చాలా క్రూరమైన పవర్ఫుల్ రోల్లో ఆయన నటించారు. ఇక తనదైన హావభావాలు, బేస్ వాయిస్ తో చెప్పే విలక్షణమైన డైలాగ్ డెలివరీతో మోహన్ బాబు ట్రైలర్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హీరో విలన్ మధ్య వచ్చే మైండ్ బ్లోయింగ్ సీన్లు సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేలా ఉన్నాయి. అజయ్ భూపతి మార్క్ లవ్ అండ్ యాక్షన్ RX-100 లాంటి రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి ఈ సినిమాను కూడా తనదైన శైలిలో పవర్ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషన్స్ తో మలిచారు. ఇక అశ్విని దత్ సమర్పణలో పి కిరణ్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో విజువల్ వండర్ గా నిర్మించారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా కోసం మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా ఖర్చు పెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. చరిత్ర సృష్టించిన సమంత హీరోయిన్లకు అతిపెద్ద సవాల్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజీ డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించింది. రిలీజ్ అయి 24 రోజులు దాటినా ఈ సినిమా కలెక్షన్ల హావా అస్సలు తగ్గడం లేదు. తాజాగా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల రూపాయల మైలురాయిని దాటేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. టాలీవుడ్ చరిత్రలోనే ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా ఈ రేంజ్ వసూలు రాబట్టడం ఇదే మొదటిసారి కావడం
విశేషం. టాలీవుడ్ లో కొత్త ట్రెండ్. ఇప్పటి వరకు 100 కోట్ల మార్కుడు ఎక్కువగా హీరోల సినిమాలే దాటాయి. కానీ ఒక హీరోయిన్ మెయిన్ లీడ్ గా వచ్చిన సినిమా 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయటం టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డ్. ఇక ఈ భారీ సస్పెన్స్ తో సమంత తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో దేశవ్యాప్తంగా మరోసారి నిరూపించింది. భవిష్యత్తులో రాబోయే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మా ఇంటి బంగారం ఒక బెంచ్ మార్క్ గా నిలిచిపోనుంది. అదిరిపోయిన సమంత నందిని రెడ్డి కాంబో. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఓ బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఇప్పుడు మా ఇంటి బంగారం చిత్రంతో ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసింది. ఇక నందిని రెడ్డి మార్క్ ఎమోషన్స్ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతుండటంతో 24వ రోజు కూడా కలెక్షన్ లో వర్షం కురుస్తోంది. ఓన్ బ్యానర్ లోనే భారీ సక్సెస్. ఈ సినిమాకు మరో స్పెషల్ ఏంటంటే సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రొడ్యూసర్ గా మారిన మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టడం సమంత కెరీర్ లో ఒక మైండ్ బ్లోయింగ్ అచీవ్మెంట్ అని చెప్పాలి. సర్ప్రైజ్ వీడియో. వెకేషన్ టైమ్ లో భర్త ఇచ్చిన సర్ప్రైజ్ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. రిలీజ్ కు ముందే హీరోయిన్ సినిమా ఆడదేమో అని అన్నారు. కానీ డేరింగ్ ఉంటేనే విజయాలు వస్తాయని సినిమా నిరూపించింది అని పేర్కొన్నారు. ఈ వీడియోలో సమంత బేబీ బంప్ తో హ్యాపీగా కనిపించారు. సమంత వన్ ఉమెన్ షోగా ఇచ్చిన మా ఇంటి బంగారం బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా కంటెంట్ నమ్ముకుంటే థియేటర్లు ఎలా కలకలలాడతాయో ఈ సినిమా నిరూపించింది. మరి రాబోయే రోజుల్లో ఈ విజువల్ వండర్ ఇంకెన్ని వసూళ్ల రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ప్రస్తుతం అంతర్జాతీయ బాక్స్ ఆఫీస్ వద్ద ముఖ్యంగా జపాన్ దేశంలో భారతీయ సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. అయితే అక్కడ కేవలం మన టాలీవుడ్ స్టార్ హీరోల హావా మాత్రమే నడుస్తుందని, ఇతరులకు అక్కడ బ్రేక్ దక్కడం అంత సులువు కాదని మరోసారి రుజువైంది. గతంలో జపాన్ ప్రజలు బాహుబలి చిత్రాన్ని బ్రహ్మాండంగా ఆదరించడానికి కారణం అక్కడి స్థానిక జానపదం కథలకు ఆ సినిమా కథాంశం చాలా దగ్గరగా ఉండటమే కాకుండా 6 అడుగుల ఆజానువాహుడైన ప్రభాస్ కటౌట్ జపనీయులకు బాగా కనెక్ట్ అవ్వడం. ఆ తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ చిత్రంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా జపాన్ ప్రజల గుండెలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. మన తెలుగు స్టార్లు జపాన్ ను మన నైజాం ఏరియా లాగా ఒక సొంత మార్కెట్ గా మార్చుకోవడంలో 100% సఫలమయ్యారు. కానీ ఎందుకనో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ దురంధర్ జపాన్ ప్రేక్షకులను అంతలా ఆకట్టుకోలేకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థానంలో దాదాపు 3000 కోట్ల భారీ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించిన ఈ చిత్రం జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం అత్యంత దీనమైన ఓపెనింగ్స్ తో పూర్తిగా తేలిపోయింది. బాలీవుడ్ ఎనర్జెటిక్ హీరో హవా జపాన్ లో కొనసాగలేదు సరికదా, కనీసం డే 1 లో టాప్ 25 వసూళ్ల జాబితాలో కూడా చోటు దక్కకపోవడం ఆశ్చర్యపరిచింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం దురంధర్ చిత్రం జపాన్ వ్యాప్తంగా దాదాపు 80 స్క్రీన్లలో విడుదలైన మొదటి రోజు ముగిసే సమయానికి కేవలం 900 కంటే తక్కువ మంది ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను థియేటర్లలో చూశారు. జపాన్ లో భారతీయ సినిమాలకు ఒక స్థిరమైన భారీ మార్కెట్ ఏర్పడిన ఈ తరుణంలో ఈ స్థాయి తక్కువ కలెక్షన్స్ ఊహించని షాక్ అని చెప్పాలి. గతంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం కూడా జపాన్ లో భారీ అంచనాల మధ్య విడుదలై చివరికి టాప్ 10 జాబితాలోకి రాకుండా 14వ స్థానంతో సరిపెట్టుకోగా, ఇప్పుడు దురంధర్ సైతం అదే తరహాలో నిరాశాజనకమైన ఫలితాన్ని అందుకుంది. ఈ భారీ పరాజయానికి ప్రధాన కారణం చిత్ర యూనిట్ అనుసరించిన ప్రమోషన్ల లోపమేనని స్పష్టమవుతోంది. జపాన్ లాంటి దేశాల్లో సినిమాలకు విడుదల చేసేటప్పుడు అక్కడి స్థానిక ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా వినూత్నంగా పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది. కానీ దురంధర్ టీం అక్కడ ఎటువంటి ప్రమోషన్లు చేయకపోవడంతో పాటు సినిమా విడుదలకు సరైన వ్యూహాన్ని అనుసరించలేదు. వీటన్నిటికీ తోడు జపాన్ మార్కెట్ కు అసలు తగ్గని డల్ సీజన్ లో చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడం ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ గా మారింది. ఫలితంగా జపాన్ లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన టాప్ 10 భారతీయ సినిమాల జాబితాలో నిలవాలన్న వీరి ఆశలు అడియాసలయ్యాయి. జపాన్ బాక్స్ ఆఫీస్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే అక్కడ ఇప్పటికీ మన టాలీవుడ్ సినిమాలే అగ్రస్థానంలో రాజ్యమేలుతున్నాయి. మొదటి రోజు అత్యధికంగా 8230 మంది వీక్షకులతో ఎస్ఎస్ రాజమౌళి త్రిబుల్ ఆర్ ఇప్పటికీ నెంబర్ 1 స్థానంలో తిరుగులేని రికార్డుతో కొనసాగుతుంది. ఆ తర్వాతి స్థానంలో ప్రభాస్ నటించిన సాహో 6510, కల్కి 2898 ఏడి 3700 చిత్రాలున్నాయి. ఈ రికార్డులను బట్టి చూస్తే జపనీయులకు తెలుగు హీరోల కటౌట్లు ఇక్కడి ఎమోషన్లు కనెక్ట్ అయినంతగా ఇతరులు కనెక్ట్ కాలేకపోతున్నారని అర్థమవుతుంది. ఆదిత్య దర్ దర్శకత్వం వహించిన దురంధర్ చిత్రం శని ఆదివారాల ఫస్ట్ వీకెండ్ లో గనుక ఉంచుకోకపోతే జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద దీని ప్రయాణానికి అధికారికంగా ఎండ్ కట్ పడినట్లేనని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
విజయ్ దేవరకొండ లుక్ లీక్ చేసిన రష్మిక, రణబాలి సెట్స్ నుంచి క్రేజీ పోస్ట్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తాజాగా రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక క్రేజీ పిక్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. షూటింగ్ సెట్స్ లో విజయ్ దేవరకొండ ముఖం కొద్దిగా కనిపించేలా ఒక ఫోటోను లీక్ చేస్తూ రష్మిక పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. రష్మిక ఇన్స్టాగ్రామ్ స్టోరీ రచ్చ. సినిమా సెట్స్ నుంచి రష్మిక షేర్ చేసిన పిక్ లో విజయ్ దేవరకొండ ఒక సరికొత్త లుక్ కోసం రెడీ అవుతున్నట్టు కనిపిస్తుంది. అయితే ఆ లుక్ పూర్తిగా రివీల్ కాకుండా కాస్త సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ విజయ్ ఫేస్ కొద్దిగా మాత్రమే కనిపించేలా రష్మిక ఫోటో పెట్టింది. దీన్ని మీకు ఇప్పుడే బయట పెట్టొచ్చో లేదో నాకు తెలీదు. ఇక గతంలో చాలా సార్లు జరిగినట్లుగా ఈ పోస్ట్ ను డిలీట్ చేయమని నన్ను చిత్ర యూనిట్ అడగారని ఆశిస్తున్నాను. కానీ ఈ కుర్రాలు చాలా అద్భుతమైన పని చేస్తున్నారు. నా ఉత్సాహాన్ని అస్సలు ఆపుకోలేకపోతున్నాను. దీన్ని బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నాను అంటూ రష్మిక రాసుకొచ్చింది. సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తిని కలిగించగలిగితే బాక్స్ ఆఫీస్ వద్ద అంత భారీ ఓపెనింగ్ సాధించే అవకాశాలుంటాయి. ప్రస్తుతం రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ విషయంలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఒక్కో ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై అంచనాలు పెంచుతున్న మేకర్స్ ఇదే స్పీడ్ సినిమా రిలీజ్ వరకు కొనసాగిస్తే తొలి రోజు వసూళ్లు మరో స్థాయికి చేరుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను కేవిఎన్ ప్రొడక్షన్స్, మాన్సర్ట్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. యష్ హీరోగా నటించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్లు సినిమాపై మంచి ఆసక్తిని తీసుకొచ్చాయి. తాజాగా విడుదల చేసిన లేడీస్ అండ్ లేడీస్ ప్రమోషనల్ వీడియోతో ఆ హైప్ మరింత పెరిగింది. ఇందులో కథలోని ఫీమేల్ రోల్స్ ను పవర్ఫుల్ గా పరిచయం చేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. యాక్షన్ మాత్రమే కాకుండా కథలో స్ట్రాంగ్ ఎమోషన్స్, మిస్టరీ ఉండబోతున్నాయని చెప్పకనే చెప్పారు. అక్కినేని అఖిల్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ లెనిన్ బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ గా దూసుకుపోతుంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూర్ తెరకెక్కించిన ఆ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. అదే జోష్ రెండో రోజు కూడా కొనసాగడంతో సినిమా వసూళ్లు మరింత పెరిగాయి. 2 రోజుల కలెక్షన్లను మూవీ నిర్మాణ సంస్థలు అధికారికంగా అనౌన్స్ చేశాయి. మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం లెనిన్ మూవీ 2 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 37.2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్, మౌత్ పబ్లిసిటీ సినిమాకు పెద్ద బలంగా మారిందని మేకర్స్ తెలిపారు. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ రేంజ్ వసూలు రావడం మూవీ టీమ్ లో ఉత్సాహాన్ని నింపిందని చెప్పాలి. శుక్రవారం విడుదలైన ఆ సినిమా తొలి రోజే మంచి ఓపెనింగ్స్ నమోదు చేసింది. ఆ తర్వాత శనివారం వీకెండ్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ తో యూత్ కూడా థియేటర్లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా ఈవినింగ్, నైట్ షోలకు సూపర్ రెస్పాన్స్ కనిపించడంతో ఆక్యుపెన్సీ శాతం కూడా పెరిగినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అందుకే ఫస్ట్ డే కన్నా రెండో రోజు పెరిగాయని అంటున్నారు. అఖిల్ కెరీర్ లో లెనిన్ సినిమాకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది. గత చిత్రాల రిజల్ట్స్ తర్వాత సరైన విజయాన్ని అందుకోవాలన్న టార్గెట్ తో ఆయన ఈ ప్రాజెక్ట్ ను చిన్న గ్యాప్ తర్వాత సెలెక్ట్ చేసుకున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన కథ, మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ మిక్స్ చేసి స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని సినీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. సినిమాలో అఖిల్ యాక్టింగ్ కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆయన తన పాత్రను సరైన విధంగా డీల్ చేశారని అభిప్రాయం వ్యక్తమవుతుంది. హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే తన పాత్రకు న్యాయం చేయగా ఇతర కాస్టింగ్ కూడా కథకు బలం చేకూర్చారని ప్రేక్షకులు చెబుతున్నారు. సినిమాలోని ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ అందించిన వాయిస్ ఓవర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఆ అంశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయని చెప్పాలి. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు కథను కమర్షియల్ అంశాలతో మిక్స్ చేసి తెరకెక్కించిన తీరు సినిమాకు ప్లస్ గా మారిందని సినీ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు, కథలోని ట్విస్టులు ప్రేక్షకులను థియేటర్లలో అలరిస్తున్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో మూవీ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ప్రదర్శితమవుతుండగా ఆదివారం కూడా ఇదే స్థాయిలో ప్రేక్షకుల స్పందన కొనసాగితే వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్. స్టూడియో యువ.